మన రామ్నాథ్ గారు ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం. ఈ మన ఆరామస్థాన్ చేసిన వ్యాఖ్యలు మీరు కూడా గమనించి ఉంటారు. ఈ ఫామ్ 20 పూర్తి చేయకపోవడం కానీ ఇట్లా ఇవన్నీ కూడా ఈ అనుమానాలు కంటిన్యూ అవుతూనే ఉన్నట్లు అనిపిస్తోందా ఎన్నికల ఫలితాలు గారు? ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు ఆ తర్వాత రిజల్ట్ తర్వాత ప్రకటించడం ఇదంతా చూస్తే నిజంగానే ఏదో సంథింగ్ జరిగింది అన్నదైతే ప్రతి ఒక్కరిలోనూ ఈ అభిప్రాయం ఉంది. అయితే దీన్ని కౌంటర్ చేయడం ఎలా అన్న దాని మీద ప్రతిపక్షాలు ఆలోచించుకోవాలి. ఇది దేశంలో కాంగ్రెస్ పార్టీ కీ రోల్ పోషించాలి దీని మీద. ఈ ఈవీఎంలకు సంబంధించి వాళ్ళు కూడా ఎలక్షన్ టైంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, తర్వాత సైలెంట్గా ఉంటున్నారు. ఇది ఈవీఎంల మీద పోరాటం అనేది ఎలాంటిదంటే రాజు మీద కత్తెత్తడం లాంటిది. ఈవీఎంలు ఓట్ల శాతం పెరుగుదల సాయంత్రం నుంచి మరి కౌంటింగ్ వచ్చేసరికి అర్ధరాత్రి గాడికి కౌంటింగ్ శాతం 12.54% పెరగటం కూడా అది మొత్తం పరిణామం మీద ఏంటంటే రాజు మీద కత్తెత్తడం లాంటిది. ఒకసారి దీని మీద పోరాటం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత అటు ఇటు తేలే వరకు ఫైట్ చేయాలి. అలా కాకుండా కేవలం అనుమానాలు వ్యక్తం చేసి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల వినతి పత్రాలు దరఖాస్తులు ఇచ్చి మాట్లాడే సైలెంట్ ఉండడం వల్ల దీనివల్ల ప్రతిపక్షాలకు ఇంకా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఈవీఎంలు ఈ ఓట్ల శాతంలో తేడాల కారణంగానే ఒక పార్టీ ఓడిపోయింది అన్న అభిప్రాయం ఏర్పడినప్పుడు ఆ రాజకీయ పార్టీ పదే పదే ఆ అభిప్రాయంతో నిలబడుతూ ఉన్నప్పుడు రేపు ప్రొద్దున మళ్ళీ బీజేపీకి అనుకూలం ఉన్న పార్టీలు వాళ్ళకే ఇలా జరుగుతుందేమో, ఏముంది ఈవీఎంలు ఇలా ఈసీని మేనేజ్ చేసుకొని ఇలా పోలింగ్ పర్సెంటేజ్ మార్చేసుకొని రిగ్ చేసుకున్నప్పుడు ఇక మనం ఎంత కష్టపడినా ఏంటి ఉపయోగం అన్న అభిప్రాయం ప్రతిపక్షాల క్యాడర్లో ఎక్కువైంది అనుకోండి, ప్రతిపక్షాలు ఇంకా ఇబ్బంది పడతాయి, మరీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎలాగో బీజేపీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి వ్యవస్థ మొత్తం వాళ్ళే చేసుకుంటారు కదా అని అనుకుంటే ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు ధీటుగా ఫైట్ చేయడానికి, కాన్ఫిడెన్స్ గా ఫైట్ చేయడానికి ముందుకు రాకపోవచ్చు. 4 డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఏమో ఈవీఎంలు అంటున్నారు, మొత్తం ఈసీ వాళ్ళ చేతిలో ఉందంటున్నారు, మేనేజ్ చేసి రిగ్ చేసుకుంటున్నారు అన్న ఒపీనియన్ బలపడితే ప్రతిపక్షాల మీద దోస్తారు. లేదు, అది అంటే నేను చెప్తున్నది ఏంటంటే కొమ్మినేని గారు, కాంగ్రెస్ ఎవరెవరైతే ఈ బాధితులుగా మిగిలాం ఈ ఎలక్షన్లలో ఈ ప్రాసెస్ వల్ల అని ఉన్నారో వాళ్ళతో పూర్తి స్థాయిలో ఫైట్ చేయాలి, వెళ్ళాలి. ఇంతకు మించిన పోరాటం ఏం లేదు, ఇంతకు మించిన ఇంకా పోరాటం ఏం లేదు. పబ్లిక్ ఇష్యూస్ ఇవన్నీ కాదు. అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని, ఒక ఎన్నికల వ్యవస్థని ఇక మనం ఇది చేసేసిన తర్వాత, నాశనం చేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఎవరు మాట్లాడడానికి ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది ఏమీ లేదు. కాబట్టి ఫస్ట్ దాన్ని నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ఏకమై దీని మీద తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. ఈసీ కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, కావాలని కామ్గా ఉంటున్నారా? ప్రతిపక్షాలను ఇంకా ఇంత గందరగోళంలో నెట్టేస్తే వాళ్ళు ఫైట్ చేయడానికి వెనుకాడతారు. ఒక పార్టీలను అన్ని గందరగోళంలోకి నెట్టేయాలి ప్రతిపక్షంతో అన్న ఉద్దేశంతో ఈసీ కానీ అధికార పార్టీలు కానీ ఉన్నాయా? ఇవన్నీ ఆలోచించుకొని దీని మీద అయితే ఫైట్ చేయాలనుకుంటే పూర్తి స్థాయిలో చేయాలి. ఇంతకు మించిన ఉద్యమం చేయాలి ఇంకోటి కూడా లేదు అంశం చేయాలనుకుంటే దీని మీదే పూర్తిగా ప్రతిపక్షాలు పోరాటం చేయాలి. నా ఒపీనియన్. ప్రత్యేకించి వీవీప్యాట్ స్లిప్పులు దగ్ధం చేసేసిన వైనం కానీ, ఆ పర్సంటేజ్ పెరిగిన తీరు కానీ, కేంద్ర ఎలక్షన్ కమిషన్ స్పందించిన వైనం కానీ, ఇవన్నీ కూడా డౌట్స్ క్రియేట్ చేయడానికి ఆస్కారం ఏర్పడింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం సరిగా ఇవ్వకపోవటం కానీ, ఇవన్నీ కూడా మరి ప్రజాస్వామ్యంలో అలాంటి అనుమానాలకు తావు లేకుండా ఉంటే బాగుంటుంది. రైట్. శివశంకర్ గారు చెప్పండి, ఆరామస్థాన్ గారు వ్యక్తం చేసిన అభిప్రాయాల మీద సంక్షిప్తంగా మీ కామెంట్ ఏమిటి? సార్, ఇప్పుడు ఆరామస్థాన్ గారు ఈరోజు చెప్పినటువంటి అంశాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియల్ డేస్ నుంచి ఎప్పుడైతే ఓటర్ అయిపోయిన తర్వాత ఈవీఎం లో బ్యాటరీ పర్సెంటేజ్ దగ్గర నుంచి టెక్నికల్ అంశాలు ప్రతిసారి, అదే విధంగా ఇతర ఎన్నికల సరళిని మానిటర్ చేసేటువంటి ఓట్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి సంస్థలు అయితేనేమి వాళ్ళందరూ చెప్పిన విధంగా ఎలక్షన్ల 5:30కి ఓటింగ్ అయిపోయిన తర్వాత రాత్రికి ఆ పర్సెంటేజ్ లో 14% వరకు ఎక్కువ నమోదైనట్టు చూపించడానికి జస్ట్ ఒక గంటలోనే 14% నుంచి 16%. అదే విధంగా బ్యాటరీది. ఇక మూడోది వీవీ స్లిప్లు అనేటువంటిది ఇమీడియట్ గా ఇంటిమేషన్ లేకుండా తగలబెట్టడాలు. తర్వాత ఏదైతే ఇప్పుడు మస్తాన్ గారు లేవనెత్తినట్టు అంశాలు మేము మొదటి చెప్తున్నాం, ఫామ్ 20 అనేటువంటిది 24 గంటల్లో అప్లోడ్ చేయాలి. ఆ ఫామ్ 20లో ఏ బూత్ లో ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరెవరికి పడ్డాయి ఏంటి అనేటువంటిది క్లియర్ కట్ గా పెట్టి ఆ సంతకం పెట్టినటువంటిది ఫామ్ 20లో. వాటిని దాదాపు 4 నెలలకి అంటే 109 రోజులకి వాటిని అప్లోడ్ చేయడం ఏంటి? తర్వాత టెక్నికల్ అంశం ఇంకోటి చూడండి, ఎవరైనా అనుమానాలు ఉంటే 1 నెల రోజుల లోపల, 20 రోజుల నుంచి 1 నెల రోజుల లోపల మీరు కోర్టుకు వెళ్ళండి అని అంటారు. అంటే ఫామ్ 20 చూసుకొని బేరీ చేసుకొని నాకు ఉన్నాయా కరెక్ట్ గా లేదా అని తెలిసిన తర్వాతనే కదా సార్ వాటిని బేస్ చేసుకుని కోర్టుకు వెళ్తాము. కోర్టుకు వెళ్ళడానికి బేసిక్ అనేటువంటిది ఫామ్ 20లో. ఆ ఫామ్ 20 ఏమో 109 రోజులకి అప్లోడ్ చేస్తారు. ఇక్కడేమో నిబంధన ఏమో 1 నెల రోజుల లోపల వెళ్ళాలంటారు. అంటే కోర్టుకి వెళ్ళినా కూడాను
109 రోజుల తర్వాత ఫామ్ 20 మీకు టైం అయిపోయింది కదయ్యా, 30 రోజుల్లో మీకు గడువు అని అంటారు. అంటే ఇది నిష్పాక్షపాతికంగా లేదు, ఇది పూర్తిగా ఈ ఈవీఎంలో అనేటువంటిది ట్యాంపరింగ్ అవకాశాలు ఉన్నటువంటి ఎలన్ మస్క్ దగ్గర నుంచి అమెరికా శాస్త్రజ్ఞులు మన వాళ్ళు కూడాను ఖచ్చితంగా చెప్తున్నటువంటి సందర్భము. దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడాను పూర్తిగా పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో వెళ్ళాలనేటువంటిది. ఇంకోటి మస్తాన్ గారు 2 అంశాలు లేవనెత్తారో మేము కూడా చెప్తానే ఉన్నాము. హిందూపురంలో ఒక బూత్ లో దాదాపు మేము గెలిచినటువంటి బూత్, కార్పొరేటర్ మేము గెలిచాము, తర్వాత ఏజెంట్లు మా వాళ్ళు ఉన్నారు, అక్కడ ఒక్క ఓటు రావడం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? దానికి ఎవరు చెప్పాలి? రెండవది ఇదే పొద్దుటూరు కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లాలో జగన్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సొంత జిల్లాలో ప్రొద్దుటూరులో కూడా ఒక బూత్ లో అక్కడ 1800 పోల్ అయితే 2600 ఎన్నో ఓట్లు ఉంటే 1800 పోల్ అయితే 1800లో 11 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయంటే మిగతాటన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి వెళ్తాయట. ఇది నిజమేనా? ఇంకొకటి సరళ ఎన్నికల సరళి చూసుకున్నప్పుడు సార్, మంగళగిరి నియోజకవర్గం అనేటువంటి తెలుగుదేశం పార్టీది కాదని, అంటే ఏ రోజు కూడా గెలిచినటువంటి దాఖలాలు లేదు. అటువంటిది ఏ పార్టీ గెలిచినా కూడా గతంలో తెలుగుదేశం గెలిచింది, మన ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గెలిచారు, తర్వాత టీడీపీ మద్దతు తోటి సిపిఎం కూడా గెలిచింది, అక్కడ కమ్యూనిస్టులు గెలిచినటువంటి ప్రాంతం అది. 5 నుంచి 6% వస్తాయి. అటువంటిది ఏకంగా 36%, ఎప్పుడు లేని విధంగా ఏ పార్టీలో 36% వరకు మెజారిటీతో ఒకరికి రావడం, 90,91,000. అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈవీఎంల ద్వారానే టెక్నికల్ గా ఆసరా తీసుకుని దాన్ని మేనేజ్ చేయడం వల్ల వచ్చినాయి అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. దాని గురించి మొన్న కూడా మా టెక్నికల్ టీము, అదేవిధంగా ఫ్లోర్ లీడర్స్, పార్లమెంట్ ఫ్లోర్ లీడర్స్ కూడా ఎన్నికల కమిషన్ కి పూర్తిగా మాకు సంబంధించినటువంటి టెక్నికల్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చేసి ఇది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారి యొక్క ఆన్సర్ కూడా ఎదురు చూస్తా ఉన్నాం ఏమొస్తుంది ఏంటి అనేటువంటిది. ఇది ప్రజలందరూ కూడా ఈ రామ్నాథ్ గారు చెప్పినట్టు ప్రతిపక్షాలు ప్రతి ఒక్కరు, అధికార పక్షం కూడా రేపు ప్రతిపక్షంగా అవుతుంది. పొరపాటు ఏదో ఒక రోజు వారికి కూడా ఇంకే గుణపాఠం వస్తుంది. ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు, కష్టం కదా, ఎక్కడో చోట కొంత తేడా రావచ్చు కదా. అదే ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి ఇది కాదు. ప్రజల చేత మంచి పరిపాలన కరెక్ట్ అయితే ఇగో మీ డౌట్లు ఇవి, ఇగో మేము తీర్చాం, ఇగో వీవీప్యాట్ స్లిప్పులు ఇదిగో లెక్కేసాం, ఈవీఎంలు ఇంత వచ్చినాయి, ఇగో స్లిప్పులు కూడా ఇన్నేమన్నాయి చూడండి అని చెప్పేసి ఉంటే అయిపోయేదానికి ఎందుకు చెప్పలేదో. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పెట్టిన పిటిషన్ వ్యవహారంలో కానీ, ఇట్లా ఆయన జనసేనలోకి వెళ్ళటం కానీ, ఆ తర్వాత అసలు దాని గురించి లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి అనుమానాలకి ఎన్నికల కమిషన్ ఆస్కారం ఇస్తుంది. కొండలరావు గారు నెల్లూరు నుంచి. కొండలరావు నమస్కారం, మాట్లాడండి. హలో నమస్కారం, మాట్లాడండి. అది వాళ్ళు మాట్లాడుతున్నారు సార్, మాట్లాడండి సార్. అది విద్యా వ్యవస్థ ఈసారి జగన్ గారిని వస్తే ఆరోగ్యపరంగాను విద్యాపరంగా అన్ని బాగుండేది చూసుకోమని సార్, మిగతా అన్ని పంచకుండా జనాభాగా డబ్బులు అన్ని. ఓకే, మరి ఇప్పుడు గవర్నమెంట్ మేము కూడా పంచుతాం, ఇంకెక్కువ పంచుతాం అన్నారు కదా, అది పర్వాలేదా? ఓకే, పంచుతారంటే అట్లా ఒకటి సార్, ఓకే, అది పెద్ద చర్చలండి, ఇష్యూ అది కాదు. రైట్, ఓకే. అంటే ఆయన చెప్పేది వాళ్ళు పంచుతామన్నా కూడా అబద్ధాలు కదా సార్, ఎటు పంచరు కదా. జగన్ గారు పంచుతా అంటే కనుక నిజంగా పంచుతారు. చంద్రబాబు ఎన్ని చెప్పినా కూడా ఏం లేదు కదా అనేటువంటి ఆయన ఆలోచన పాపం. రైట్, మరొకరు పెదవేగి నుంచి, ఎవరు? పెదవేగి నుంచి కృష్ణారావు గారు, నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. ఈవీఎంల మీద మాట్లాడదాం, ప్లీజ్ మాట్లాడండి, దయచేసి మాట్లాడండి. అది మరి పర్సంటేజ్ ఎంతకు తేడా వచ్చిందండి? మరి పోలైన నాటికి ఎమ్మట ఇచ్చేస్తారు కదండి. ఇవ్వలేదని కదా ఇప్పుడు ఆరామస్తా అని చెప్పేది. 20వ ఫామ్ 20 పూర్తి చేయకుండా 109 రోజులు ఆపారనేది ఒకటి. నిన్న వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు వెళ్ళి అక్కడ 12.54% ఓట్లు పెరిగిపోయిన తీరు మీద వాళ్ళు కంప్లైంట్ చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో 25,000 30,000 అట్లా పెరిగిపోయినాయట. మరి అది ఎట్లా సాధ్యం అనేది వారి ప్రశ్న. కరెక్టే, మీరు చెప్పాలా ఎట్లా పెరిగినాయి అనేది. పోలింగ్ అయినా మనం ఇస్తాం కదండి ఏజెంట్లు. అవును, ఇచ్చింది మరి ఎట్లా పెరుగుతాయండి తర్వాత? అదే మరి అర్థం కాని విషయం. అదే దాన్నే ఇప్పుడు ఈ కారణాల వల్ల పెరిగాయని ఎన్నికల కమిషన్ చెప్పగలిగి ఉంటే బాగుండేది.